ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరికి ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రేపు జరగబోయే విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదని, ఈ విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరికి ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రేపు జరగబోయే విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదని, ఈ విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మరింత దూకుడైతే పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులను సోమవారం నోటీసులు జారీ చేశారు. అందులో దగ్గుబాటి, రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు ఇతరులు అయితే ఉన్నారు. అయితే దగ్గుబాటి రానాను ఈ నెల 23న, ప్రకాష్ రాజ్ను 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలంటే ఈడీ అధికారులు అయితే నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కేసులో విచారణకు దగ్గుబాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పేసి కూడా ఈడీ అధికారులకు అయితే సమాచారం అందజేశారు. తనకు మరింత సమయం కావాలని చెప్పేసి కూడా దగ్గుబాటి రానా అధికారులను అయితే రిక్వెస్ట్ చేశారు. అయితే ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి అనేక మందికి అయితే ఈడీ అయితే విచారించడానికి అయితే దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే పలువురికి అయితే నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా ఈ రోజు దగ్గుబాటి రానా రాలేను, మరికొంత సమయం కావాలని కోరడం కూడా జరిగింది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.